హై వ్యూవర్స్, ఆల్రెడీ ఈ మేఘాలయ హనీమూన్ కపుల్ సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం కాబట్టి మరలా డీటెయిల్గా నేను వెళ్ళను. బట్ ఇప్పుడు మాత్రం సినిమాను మించిన ట్విస్టులు ఏంటంటే, రాజ్ కుష్వాహా గాడు చంపినోడు ఉన్నాడు కదా, సోనం లవర్ ఉన్నాడు కదా, వాడు వీళ్ళ ఫ్యామిలీకి ఎంత క్లోజ్ అంటే, మొన్న రాజా రఘువంశీ పాపం చనిపోయిన వ్యక్తి ఉన్నాడు కదా, అతని అంత్యక్రియలలో సోనం ఫ్యామిలీని దగ్గరుండి తీసుకురావటం, వాళ్ళని అటు ఇటు తిప్పటం, ఈ అంత్యక్రియలకు సంబంధించేసి సోనం ఫ్యామిలీ తరఫున అంతా దగ్గరుండి మొత్తం చూసుకుంది ఈ రాజ్ కుష్వాహా గాడు. ఈ రాజా రఘువంశీని చంపింది వీడే, దగ్గరుండి అంత్యక్రియలో పాల్గొంది వీడే, ఎప్పటికప్పుడు సోనంతో టచ్లో ఉంటే అప్డేట్స్ ఇస్తుంది వీడే. సోనం యొక్క కాల్ డేటా కార్డు చెక్ చేస్తే అప్పుడు రాజ్ కుష్వాహా గాడితో ఏకంగా ఆమె షిల్లాంగ్లో ఉన్నప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ఏంటి అప్డేట్స్ ఇస్తూ మెసేజ్ ఇస్తూ, ఈ రాజా రఘువంశీ వచ్చేసి ఫ్రంట్ ఉంటాడు, వెనకాల ఉండి చాట్ చేసిద్ది, అప్డేట్స్ ఇస్తూ ఉండిద్ది, లైవ్ లొకేషన్ పెడతా ఉండిద్ది. అలా షిల్లాంగ్లో వీళ్ళు దిగిన దానికి కిలోమీటర్ దూరంలో వీళ్ళు వేరే హోటల్లో దిగారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ మావలక్లేత ఉంది చూసి అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, వీళ్ళు ఎక్కడైతే పిప్రాల్లో హోమ్ స్టే అని చెప్పేసేస్తారు అక్కడ ఉన్నప్పుడు కానీ, జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లోనే వాళ్ళు కూడా దిగారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనమాట ఇస్తూనే ఉంది. ఎంత దారుణం అంటే, పెళ్ళైన 6వ రోజుకి ఇక ప్లాన్ వర్కౌట్ చేద్దాం అనుకున్నారు. వాళ్ళు ఎక్కడో టాపిక్ రైస్ చేయలా. ఈ రాజ్ కుష్వాహా గాడితో ఈ పిల్ల ఎంత ఇదిగా ఉందంటే, ఎట్టి పరిస్థితులలో ఈ రాజా రఘువంశీతో లైఫ్ లీడ్ చేయకూడదు, సెక్సువల్ లైఫ్ కూడా అసలు ఉండొద్దు. ఒకసారి 2 సార్లు నేను నెగిటివ్ వేలో పాజిటివ్ మాట్లాడుతున్నా. భర్తతో కాపురం చేయొద్దు, భర్తను ఎంత త్వరగా అయితే అంత త్వరగా వదిలించుకోవాలి. ఎంత పక్క ప్లాన్ అంటే సోనంది. ఈ రాజ్ కుష్వాహా గాడు ఈ సోనం వాళ్ళ ఫ్యామిలీ ప్లైవుడ్ బిజినెస్ అక్కడ నమ్మకస్తుడిగా ఉంటూ వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు. సోనం వాళ్ళ నాన్న పేరు దేవీ సింగ్ చాలా నమ్మకస్తుడు వాడు. సోనం బ్రదర్ గోవింద్ వాడికే నమ్మకస్తుడు. ఆ నమ్మకంతోనే సోనంతో రాసుకు పూసుకొని ఉంటూ ఉన్న వాళ్ళకి అనుమానం రాల. ఎందుకు, వీడి వయసు 22 సంవత్సరాలు, సోనం వయసు 27 సంవత్సరాలు, వీడికన్నా 5 సంవత్సరాలు పెద్దది. దాంతో అనుమానం రాల. ఇంకా చట్టా పడుకొని తిరుగుతూనే ఉన్నారు, నార్మల్గా అనుకున్నారు. ఆ మూమెంట్లో రాజ్ కుష్వాహా గారు సోనం వచ్చేసి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే ఇంటర్ క్యాస్ట్ ఎటుపతిలో ఒప్పుకోరు. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ బాధితురాల కార్డు ప్లే చేయాలి. ఇక నన్ను ఎవరు చేసుకుంటారు, నా బతికింతేనని. అది ఎప్పుడు పాసిబుల్ అయింది, ఒకరిని పెళ్లి చేసుకోవాలి, వాడు చచ్చిపోవాలి, అప్పుడు విధవ అవుతుంది. ఇక అప్పుడు ఎవరు చేసుకునేవారు అన్నప్పుడు మన ఫ్యామిలీకి బాగా తెలిసినవాడు, మనతో ఉండేవాడు, వీడైతే కరెక్ట్ అని చెప్పి సోనం చెప్పటమా, రాజ్ కుష్వాహా గారు వెళ్ళి నేను తనకి భర్తగా ఉంటాయని చెప్పేసి అనటమా, ఇది ప్లాన్. ఎగ్జాక్ట్గా ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వాలనుకున్నప్పుడు తెలిసిన వాళ్ళు అయితేనే మనం ఈజీగా నమ్మించవచ్చు. అలా వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించి ఒక గ్రూపులో వచ్చేసి ఈ రాజా రఘువంశీకి సంబంధం చూస్తానని చెప్పేసి పెట్టారు. సోనం అది చూసి వాళ్ళ పేరెంట్స్ చెప్పింది. వెళ్ళారు, మాట్లాడుకున్నారు, ఇద్దరు ఫ్యామిలీస్ ఓకే. 4 నెలల నుంచి ఇక డిస్కషన్లు అవి ఇవి నడుస్తున్నాయి, పెళ్లి పనులు అవి నడుస్తున్నాయి, ఫుల్ హ్యాపీగా ఉంది. ఓ పక్క పెళ్లి పనులు ఉండగానే రాజ్ కుష్వాహా గారితో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈ సోనం. ఇలా ఉన్నటువంటి మూమెంట్లోనే ఇక మనం మే 11 పెళ్ళింది. పెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అంటే చూసారా, లైక్ ఆవేళ మరి ఫిజికల్గా కలిసిందో లేదో నిజంగా నాకు తెలియదు, అండ్ ఆ టాపిక్ కూడా ఎక్కడ ఎవరు డ్రైస్ చేయాలి. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ రాజా పెళ్లి కొడుకున్నాడు కదా, అతనితో ఫిజికల్గా ఈమె కలవలేదని నాకు అనిపిస్తుంది. దాంతో ఆమె ప్లాన్ ఏంటంటే, మనం గౌహతికి వెళ్దాం, కామాఖ్యదేవి ఆలయంలో పూజలు చేద్దాం, ఆ తర్వాత షిల్లాంగ్ అవన్నీ వెళ్ళిపోదాం, దానికి అక్కడ ఫుల్ ఎంజాయ్ చేద్దాం, ఇది ఆమె చెప్పింది. దాంతో పాప మనం టెంప్ట్ అయిపోయాడు. ఇంట్లో కూడా వెళ్ళేటప్పుడు గోల్డ్ చైను, బ్రాస్లెట్, డైమండ్ రింగు, ఏంట్రా ఎంత వాల్యుబుల్, ఎందుకు ఏంటంటే వేసుకొని రమ్మంది. నమ్మేసరి వీళ్ళంతా అందరికీ అనుమానం వచ్చింది. ఏమని, ఓన్లీ 1 వేలోనే టికెట్లు ఉన్నాయి, రిటర్న్ టికెట్లు లేవు, అండ్ వెళ్ళేటప్పుడు విలువైన ఆభరణాలు పెట్టుకుని వెళ్తున్నావు, అండ్ ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వస్తుంది, నువ్వు మన ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావు, మీరు కలిసి కూడా వెళ్ళట్లేదు, ఎయిర్పోర్ట్లో కలుస్తారు. దెన్ ఇక్కడన్నా కానీ వాళ్ళకి అనుమానం వచ్చి ఆపాల్సింది, లేదన్నప్పుడు కనీసం క్రాస్ చెక్ చేయాల్సింది. లేదు, మీతో పాటు మేలో కూడా ఎవరో ఒకళ్ళు వస్తారు లేరా, మీతో కలిసి ఉన్నాం, బట్ మీకు కొంచెం దూరంగానే ఉంటాం లేరా, మొత్తం చెక్ చేస్తాను, కనీసం అదన్నా చెప్పలేదు వాళ్ళు. అనుమానం అసలు ఎవరికి వచ్చిందండి పాపం. ఒకే కమ్యూనిటీ, ఇష్టపడ్డారు, పెద్దలు ఒప్పుకున్నారు, 4 నెలలు కలిసి ట్రావెల్ చేసి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఏమైంది, గౌహతికి వెళ్ళిన తర్వాత కామాఖ్యదేవి ఆలయంలో పూజలు అయిపోయిన తర్వాత అక్కడే షిల్లాంగ్, ఇక అక్కడి నుంచి మొత్తం సోనం ప్లాన్. షిల్లాంగ్ వెళ్ళారు, ఎక్కడ ఉన్నాం ఏంటి, రాజ్ కుష్వాహా గాడు వీడి వయసు 22 సంవత్సరాలు, తర్వాత వచ్చేసి ఆనంద్ అనేవాడి వయసు వచ్చేసి 23 సంవత్సరాలు, విశాల్ అలియాస్ విక్కీ వాడి వయసు వచ్చేసి 21 సంవత్సరాలు, నెక్స్ట్ అవినేష్ అనేవాడి వయసు వచ్చేసి 19 సంవత్సరాలు. మొత్తం 19, 21, 22, 23
అంతా బచ్చగలు రకం చెప్పాలంటే 23 సంవత్సరాల లోపు బ్యాచ్. ఈ రాజ్ కుష్వాహా గారు ప్లాన్ చెప్తే వాళ్ళు ఎవరు వద్దన్న, మేము చెయ్యరా బాబు, చంపరా బాబు అన్నారు, మేము రామరా అన్నారు. రే ఎవరూ లేని చోటకి వెళ్ళి మనం చంపుతాం, ఆ బాడీ కూడా దొరకదురా, అని మీకు 20 లక్షలు ఇస్తాంరా అని సోనం చెప్పింది మొత్తం చెప్పాడు. ఓకే అన్నారు, వచ్చారు. నేను చెప్పే కదా, ప్లాన్ ఏ చంపటం, ప్లాన్ బి ఎటోలెట్ వెళ్ళిపోవటం, ప్లాన్ సి ఎవరో కిడ్నాప్ చేసి వదిలేస్తే వచ్చినట్టుగా రావటం, ప్లాన్ డి. దెన్ ఇక నాకు ఎవరూ లేరు, ఇప్పుడు నా బతికేంది అన్నప్పుడు రాజ్ కుష్వాహా గారు వచ్చేసి నేను చేసుకుంటా అని చెప్తే అప్పుడు ఆ పిల్ల వచ్చేసి ఓకే మనకు తెలిసినాడు, మన ఫ్యామిలీ వాడు, ఓకే నేను చేసుకుంటా అని చెప్పేసి చెప్పడం. ఇది ప్లాన్ ఏ వర్కౌట్ అయింది, చంపేశారు. అది కూడా ఎలాగా, వెపన్ ఉంది కదా, ఈ వెపన్ అన్నది ఆన్లైన్లో కొనుగోలు చేశారు. దెన్ ఆల్బర్ట్ చెప్పినట్టు ఈ మౌలకియత ఇది ఉంది కదా ఊరు, అక్కడ వచ్చేసి ఏంటి లివింగ్ రూట్ బ్రిడ్జ్ సైడ్ కదా వెళ్ళాల్సింది, అక్కడ 3000 మెట్లు దాదాపు. అక్కడ ఆల్బర్ట్ చూసింది ఏంటి, సోనం వెనకాల ఉంది, ముందు 3 యువకులు, అతనితో పాటు ఇతను రాజా ఉన్నాడు. రైట్, ఇలా మాట్లాడుతున్న మూమెంట్లోనే సోనం అందట, ఎవరు లేరురా చంపేయండి అని చెప్పిందట. దూరంగా ఉండి అవినాష్ చూస్తున్నాడు కింద బైక్ మీద. వెళ్ళే మార్గంలో వచ్చేసి ఎవరు ఉన్నారా లేదన్న విషయం సోనం చెక్ చేస్తుంది. ఎవరు లేనప్పుడు చంపేయండి అని చెప్పి సరి చేసింది. ఇక అని అనగానే వాళ్ళ దగ్గర వెపన్తో భయంకరంగా వెనకాల కొట్టారు. ఫస్ట్ పోస్ట్ మార్టంలో తేలింది, వెనకాల భయంకరంగా కొట్టారు. ఆ తర్వాత ఫ్రంట్ పడబోతుండగా మళ్ళీ ఫ్రంట్ కొట్టేశారు. వెనకాల తెలింది, ఫ్రంట్ తెలింది, ఇక అసలు ఘోరం. ఇక అక్కడి నుంచి కిందకు విసిరేశారు లోయలోకి. పక్కా అన్నమాట. అసలు ఆ సోనం అసలు ఆడదో మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఎవరో అంటున్నారు, మీరు ఆడవాళ్ళందరూ అనద్దని. ఆడవాళ్ళందరూ అసలు ఎవరన్నారు తల్లి, మా ఇంట్లో ఆడవాళ్ళేరా? సోనం లాంటి వారిని నేను అన్నా, ఇక్కడ సోనం అని అంటున్నా. సో ఇంకేంటి మరి ప్లాను, కింద లోయలు వేసేసారు. ఇక అక్కడి నుంచి వచ్చేసి ఏంటి, ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇక ఈమెం చేయాలి, ఆ లగేజ్ ఏదైనా ఉంటే అందులో విలువని తీసేసుకొని దెన్ గౌహతి వెళ్ళిపోవాలి. ఇక అక్కడ కొన్నాళ్ళు స్టే చేసి కనపడకుండా నెమ్మదిగా ఉత్తరప్రదేశ్ గాజీపూర్కి రావాలి. అక్కడి నుంచి నన్ను వదిలేశారు కిడ్నాపర్సు, నాకు అసలు ఏం గుర్తులేదు, స్పృహలో లేదని చెప్పాలి. ఇంట్లో నమ్మించాలి, ఇంటికి రావాలి. ఈలోపు రాజారఘవం సంచక్రియలు అయిపోతాయి. ఈలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి భయంకరమైన మర్డర్ తేలింది. ఎవరు చంపారంటే ఎవరికి తెలియదు. బట్ ఇక్కడ ఈ మిషన్ లాజిక్ ఏంటంటే, ఈమె కాల్ డేటా రికార్డ్స్ చూస్తారనే విషయం మర్చిపోయింది. ఫోన్ పగలగొట్టేసింది. గౌహతి నుంచి అస్సాం, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, వారణాసి మీదకి వచ్చి గాజీపూర్కి వచ్చింది. వచ్చే ధరలో ఆమె ఫోన్లకు సంబంధించి మొత్తం పగలగొట్టేసింది. బట్ డేటా ఉంటే దాని విషయం ఎలా మర్చిపోయింది? పోలీసులు చెక్ చేస్తే సోనం ఎవరెవరితో మాట్లాడింది, ఎవరితో చాట్ చేసింది మొత్తం డేటా తీస్తే రాజ్ కుష్వాహా, అవినాష్, ఆనంద్ విశాల్ వీళ్ళు బయటపడ్డాయి. ఆ వీళ్ళు విచారిస్తే ఒకడేమో ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు, ఇద్దరు వచ్చేసేనేమో మధ్యప్రదేశ్ ఉన్నాడు, ఇంకోటి ఎక్కడో వేరే చోట ఉన్నాడు, మేఘాలయ అనుకుంటా. మొత్తం నలుగురు దొరికారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సోనమే చంపించిన విషయం అర్థమైంది. రాజ్ కుష్వాహా సోనం పెళ్లి చేసుకోని చెప్పేసి అనుకున్నారు. ఇది ప్లాన్. దెన్ సోనంకి ఏమైంది, ఈలోపు ఫోన్లు పగలగొట్టేసింది. అండ్ వాళ్ళతో కమ్యూనికేషన్ వచ్చేసి ఒక 6-7 రోజులు డిలే అయింది కదా, ఇక చాలు కదా అనుకుంది. ఇక ఎక్కడ ఎవరి దారిలో ఉండరా బాబు, నేను ఇంటికి వస్తాను అని చెప్పేసి ఫైనల్గా చెప్పినట్టుంది. వీళ్ళు చెప్పింది కూడా అదే. వాస్తవానికి ఈమె ఫోన్ చేసి చెప్పాక, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీసులు చెప్పాక అప్పుడు ఆమెను పట్టుకున్నారు మనం అనుకుంటున్నాం కదా. ఆల్రెడీ ప్లాన్ అదే విషయం వీళ్ళు పోలీసులు చెప్పారు. ఇదే ట్విస్ట్ అంటుంది. అసలు అడుగడుగున కూడా వీళ్ళు చెప్పినట్టుగానే, బట్ అడుగడుగునా కూడా ఇన్వెస్టిగేషన్ తేలుతోంది. వీళ్ళు ఆల్రెడీ చెప్పారు ఏమని, చంపిన తర్వాత ఎటో వెళ్ళిపోవాలి, మధ్యలో ఏం దొరుకుతుందంటే మొత్తం అప్డేట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత బాడీ దొరికిన ఒక 5-6 రోజులకి ఈమె వచ్చింది. ఎలా, ఈమెను కిడ్నాప్ చేసినప్పుడు వదిలేసానట్టుగా వచ్చింది. ఎక్కడికి, గాజీపూర్కి వచ్చింది. ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆల్రెడీ అలర్ట్ చేసి ఉంచారు. దెన్ అలాగే వచ్చింది, ఫోన్ చేయించింది. ఎవరు, కాశీ దాబా ఓనర్ చేత ఇంటి వాళ్ళకి ఫోన్ చేయించింది, మాట్లాడారు. పోలీసులు వచ్చారు, 1 స్టాప్ సెంటర్ పట్టుకెళ్ళారు. చెక్ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే మొత్తం చేసింది ఈ పనికి మళ్ళీందని అర్థమైపోయింది. ఇప్పుడు ట్రాన్సిట్ కస్టడీ అంటారు. అరెస్ట్ చేయడం వచ్చేసి ట్రాన్సిట్ వారెంట్ అంటారు. ఒక రాష్ట్రంలో ఉన్న వాళ్ళని ఇంకో రాష్ట్రంలో తీసుకెళ్లాలన్నప్పుడు అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ అంటారు. అలా కాదు, వేరే రాష్ట్రంలో వాళ్ళకి అప్పచెప్పాలన్నప్పుడు ట్రాన్సిట్ కస్టడీ అంటారు. దెన్ ఉత్తరప్రదేశ్ నుంచి మేఘాలయ వాళ్ళకి అప్పచెప్పారు. ఏమని అప్పచెప్పారు, వాళ్ళని అప్పచెప్పారు. ఇప్పుడు వాళ్ళంతా మేఘాలయ పోలీసుల దగ్గర ఉన్నారు. తర్వాత ఇది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. మా రాష్ట్రంలో పర్యాటకులకి సకల సౌకర్యాలు ఉంటాయి. మా రాష్ట్రంలో పర్యాటకులకి ఏమీ జరగదు. ఒకవేళ ఎక్కడ జరిగినా చూసారా, ఇన్వెస్టిగేషన్ ఎంత ఫాస్ట్గా చేశామని చెప్పేసి మేఘాలయ డిప్యూటీ సీఎం ప్రిస్టోన్ చెప్తా ఉన్నాడు. టూరిస్టులకు ఇబ్బంది ఏం లేదు, రండి,
ఒకవేళ ఎవరైనా చనిపోయారు అనుకోండి, హంతల మీద త్వరగా పట్టుకుంటాం, చూసారు ఎలా పట్టుకున్నామో అన్నాడు. ఏం ప్రచారం రా బాబు అనిపించింది నాకైతే. సో విషయం ఏంటి, ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నారు, పట్టుకున్నారు. ప్లాన్ ఏ సక్సెస్, ప్లాన్ బి సక్సెస్, బట్ ప్లాన్ బి ఎండింగ్లో ఫెయిల్, ప్లాన్ సి ఫెయిల్, ప్లాన్ డి ఫెయిల్, ఓవరాల్గా మొత్తం అంతా బొక్కలో ఉన్నారు ఇప్పుడు. అంతిమంగా నేను చెప్తున్నది, మనకి మన అనుకున్న మనుషుల విషయంలో అనుమానాలు వచ్చినా కొంచెం టైం తీసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఎటైనా దూర ప్రాంతాలు కనుక వెళ్ళేది ఉంటే ఏం పర్లా ఆగండి. లేదన్నప్పుడు వేరే వాళ్ళని వీళ్ళకి చెప్పేసి ఒకళ్ళు ఫాలో అవుతారని చెప్పేసి చూసుకోండి. ఇలా రాజా రఘువంశం ఒక్కళ్ళ ఫాలో అయిన వాళ్ళ ఫ్యామిలీలో అతను బతికేసేవాడు. సోనం విషయంలో ఏమాత్రం డౌట్ వచ్చి క్రాస్ చెక్ చేసుకున్న ఆమెకి రాజ్ కుష్వాహా గారికి రిలేషన్ ఉందనే విషయం అర్థమైపోయేది. అడుగడుగున అనుమానాలు ఉన్నాయి, బట్ ఎక్కడ కూడా వీళ్ళు క్రాస్ చెక్ చేసుకోలేకపోయారు. పాపం నమ్మేశారు, సేమ్ కమ్యూనిటీ కదా, అమ్మాయి అబ్బాయి బాగున్నారు అది ఇది అని చెప్పేసి. ఇక ఉమ రాజా రఘువంశీ వాళ్ళ యొక్క అమ్మ, దానినిగా వదలొద్దు సోనం అని చెప్పేసి అంటుంది. తర్వాత విపుల్ రాజా వాళ్ళ బ్రదరు, అతను కూడా ఏమంటున్నాడు, సోనం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిస్తే, ఇవాళ ఇప్పుడు నమ్మట్లేదు పాపం, సోనం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిస్తే దానిని ఉరి తీయాలంటున్నాడు. ఇక సోనం వాళ్ళ నాన్న దేవిసింగ్, ఆ మహానుభావుడు, మా కూతురు అమాయకురాలు, ఆమెకి ఏమీ తెలియదు, ఆమెని ఎవరైనా ఏదైనా ప్రలోభ పెట్టుండొచ్చు, భయపెట్టుండొచ్చు, కిడ్నాప్ చేసిన వాళ్ళు కట్టుకది వెళ్ళి ఉండొచ్చు, ఇన్వెస్టిగేషన్ సరిగా చేయండి, ఎలా మీరు చేత కాదు సిబిఐలకు అప్పచెప్పండి అంటాడు. సిబిఐ ప్రతిదానికి సిబిఐ కళ్ళ ముందు ప్రూఫ్ కనిపిస్తున్నా సరే. ఇప్పటికైనా రాజ్ కుష్వాహా గారు ఈమె కలిసి అసలు ఏం చేశారు ఏంటి అది విచారణ చేయొద్దు. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళే సోనం మీద పూర్తిగా డౌట్ పడతల్లా, చేస్తుంటే చంపండి అంటున్నారు, లేకపోతే చంపిన వాళ్ళని చంపండి అంటున్నారు. దాంతో అడ్వాంటేజ్ దొరికేసింది, మా అమ్మాయి అమ్మాయికి ఆమెకేం తెలియదు అని అంటూ ఉన్నారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. దయచేసి గుర్తుంచుకోండి, మరలా చెప్తున్నా, పెళ్ళిళ్ళ విషయంలో ఆడవారైనా మగవారైనా ఒకటిగా పసలు క్రాస్ చెక్ చేసి పెళ్లి చేసుకోండి. ఒకవేళ పెళ్ళైన తర్వాత తేడా అన్నప్పుడు కనుక తెలిస్తే కలిసి ఉండటం అంటే ఎలా ఏంటి క్రాస్ చెక్ చేసుకుని పెద్దలతో మాట్లాడండి. ఈ కష్టాలు బాబు అనుకుంటే వీడిపై దూరంగా బతికేయండి. అంతే తప్ప కలిసి బతికి సావటాలు వద్దు, చంపటాలు అస్సలు వద్దు. అండ్ పెళ్ళికి ముందే రిలేషన్లో ఉండి ఎంజాయ్ చేసి మరలా వేరొకరిని పెళ్లి చేసుకుని వాడిని చంపేసి విధవగా మారి పెళ్లి చేసుకుందామన్న ఆలోచన చూసారా, ఓరే దేవుడా, ఏం క్రైమ్ సినిమాలు కూడా ఇంత ఘోరంగా ఉండదురా నాయన.